జెనసిస్ 25 నుంచి చదువుదాం. మెతుషెల 180 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతుషెల లెమెకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతుషెల దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. నౌ హానోకు కుమారుడు మెతూసెల. మెతూసెల ఇక్కడ చూస్తే బైబిల్లో అందరికంటా ఎక్కువ కాలం బతికినటువంటి వ్యక్తి. తన తండ్రి 365 సంవత్సరాలే ఎత్తబడ్డాడు. కానీ ఇక్కడ మెతూసెల అయితే 3 రెట్లు ఎక్కువ బతికాడు. 900 ఆదామును అందరినీ దాటి 969. ఈ భూమి మీద అధిక కాలము జీవించినటువంటి మనిషి ఎవరి నుంచి వచ్చాడు? హానోకు నుంచి వచ్చాడు. The man who lived the longest life on this earth is Methuselah. Methuselah అంటే ఏంటో చూడండి. Methuselah అంటే అర్థం ఏంటంటే when he is dead it shall come. The meaning of Methuselah రాసుకోండి. When he is dead it shall come. సరే, ఆ పేరుని వాక్యానుసారంగా ఏమైనా అర్థమైందా? ఏమొచ్చింది? ఆయన చనిపోయిన తర్వాత, ఇతను చనిపోయిన తర్వాతే వరద వచ్చింది. ఇతను చనిపోయిన తర్వాతే మరి భూమి అంతటిని తుడిచిపెట్టేసింది వర్షం, నీరు. మెతూసెల చనిపోయేదాకా దేవుడు వరదను రానివ్వలే. నో వే, అతని తండ్రి నాతో నడిచాడు కాబట్టి అతడు జీవించాల్సిందే. See that God honors faith. దేవుడు విశ్వాసాన్ని గణపరుస్తాడు. You see what God can do? For one man, God stopped the floods until he died. God is not respecter of persons. ఆయన మనుషులను గుర్తించి మరి శరీరానుసారంగా ఆలోచించాడు కానీ విశ్వాసమును గణపరచువాడు. He honors faith. మరి హానోకు విశ్వాసంతో నడిచాడు గనుక హానోకు గురించి ఇంకా ఏముంటుందంటే, ఒకసారి తన తండ్రి విశ్వాసముతో నడిచినందుకు నడిపించాడు. చూడండి ఒకసారి, ఎందుకు హానోకు ఎత్తబడ్డాడు? మెతూసెల ఎందుకు అందరికంటే ఎక్కువ కాలం బతికాడు? అతను చనిపోయే వరకు వరద రాలేదు. హెబ్రూస్ 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడయుండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. చూసారా? సో అతను అంటే విశ్వాసం అంటే వాక్యం అంటే దేవుడు చెప్పినట్టు నడుచుకున్నాడు, వెళ్ళాడు. సో దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు గనుక మరి దేవుడు ప్రపంచానికి కూడా నిరీక్షణ తీసుకొచ్చాడు. మరి ఏలియా వరకు కూడా అటువంటి అద్భుతం ఎవరూ చూడలేదు. ఏలియా తర్వాత మరి యేసుప్రభు వారే సమాధిలోంచి లేచి. సో వీ హ్యావ్ సీన్ ఓన్లీ 3 people లైక్ దాట్. ఓకే, యేసుప్రభు వారు సమాధిలోంచి లేచి వెళ్ళారు. మరి యేసుప్రభు వారికి మరి ఆయన ఆ సిలువ మీద గొప్పగా అరిచినప్పుడు అనేకులు లేచి కూడా మరి వెళ్ళారు. ఇంకొక వచనం చూద్దాం. మరి హానోకు ఎవరు అంటే యూదా 14. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో, అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటినీ గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువు అంటున్నాడు హానోకు. అంటే హానోకు ప్రభు ఎవరు? హూ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఈనాక్. హానోకు ప్రభు ఎవరు? జీసస్ క్రైస్ట్. దావీదు ప్రభు ఎవరు? జీసస్ క్రైస్ట్, యేసయ్య. ఓకే, అంటే హానోకు ఎవరు? రాబోయే విషయం చెప్పాడంటే హానోకు ప్రవక్త. హీజ్ ఎ ప్రాఫెట్. అందుకే నీ కుమారుడు చనిపోయిన తర్వాత వరద వస్తాది అని దేవుడు హానోకు చెప్పాడు కనుక మెతూసెలకు ఆ పేరు పెట్టాడు. వెన్ హీ ఈస్ డెడ్ ఇట్ షాల్ కమ్. దేవుడు హానోకు ద్వారా అంత గొప్ప కార్యము చేసిన ప్రజలు నమ్మలే. ఎంత విశ్వాసంలో ఉండుంటారు. అందుకని ధనవంతుడు అంటాడు, కొంచెం ఎవరినైనా ఇక్కడి నుంచి పంపించండి రా కిందకి, పంపించి నా అన్నదమ్ములు కూడా ఉన్నారు, అబ్బుతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడికి వస్తే నరకం పరిస్థితి బాగోదు, దాని బదులు లాజరస్సే బెస్ట్, వాడు మహా అంటే 40-50 ఏళ్ళు బతికిన పరలోకంకి వెళ్ళాడు,
నేను 60-70 ఏళ్ళు బతికి నేను హాయిగా జీవించి నరకానికి వచ్చాను. మరి వాళ్ళకి చెప్తే ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళి చెప్తే వింటారంటే ఇక్కడి నుంచి కాదు కదా, మృతుల్లో నుంచి లేచినా కూడా ఎవరు వినరు. ఓకే, విజ్డమ్ క్రయత్ ఆన్ ద స్ట్రీట్స్, విజ్డమ్ క్రయత్ అట్ ద కార్నర్స్. ఎంతమందికి అర్థమవుతుంది? జ్ఞానము వీధులలో కేకలేస్తుందంట. మరి హానోక్ ఈజ్ ఎ ప్రాఫెట్. రాబో వరదను చూసి తన కుమారుడికి మెతూసెలా అని పేరు పెట్టాడు. మేబీ హానోక్ ఈజ్ ద ఫస్ట్ ప్రాఫెట్, ఐ థింక్ కదా. ఈజ్ ద ఫస్ట్ ఆథరైజ్డ్ అఫీషియల్ ప్రాఫెట్ హూ నేమ్ ది సన్ మెతూసెలా. ఒకవేళ హానోక్ ఎత్తబడిన తర్వాత అయినా మారతారేమో, చూస్తారేమో, ఇంత నిరీక్షణ ఇచ్చానంటే అయినా కూడా వినలేదంట. ఇలాగైతే ఎలాగా? ఒక మనిషి ఎత్తబడినా కూడా జనాలు ఇంకా మారలేదా? వాళ్ళకి తెలియాలా, లేకపోతే వరద. బట్ ఈజ్ గాడ్ ఏ గాడ్ ఆఫ్ ఇంటిగ్రిటీ? చూసారా, ఒక వ్యక్తి విశ్వాసంతో నడిచినందుకు తన కుమారుడు ఎంతకాలం బతికినా వేచి ఉండి అతన్ని చనిపోయే వరకు వరద రానివ్వలేదు. లాంగెస్ట్ మ్యాన్ గాడ్ రివార్డెడ్. మీ అందరూ ఈ వాక్యాన్ని విని విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు కనుక మీ విశ్వాసమునకు సంపూర్ణ బహుమానము కలుగును గాక. యూ విల్ బి రివార్డెడ్. యు ఆర్ నాట్ వేస్టింగ్ యువర్ టైమ్. Faith will never be wasted. Investment in the kingdom will never be wasted. So, anything in the kingdom will be rewarded, highly rewarded, very highly rewarded. Look how God did to Methuselah. తర్వాత మెతూసెలా చనిపోయాడు. చూద్దాం. Let's read from verse 28, 28 నుంచి చదువుదాం. లెమెకు 182 బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. లెమెకు నోవాహును కనిన తరువాత 195 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీయు 777 అప్పుడు అతడు మృతి పొందెను. 28 చూద్దాం. లెమెకు 180 బతికి ఒక కుమారుని కనెను. ఫెయిత్, సంథింగ్ కెన్ హ్యాపెన్ బై ఫెయిత్. ఓకే, యెషయాలో ఒక అధ్యాయం ఉంటుంది. విశ్వాసం ద్వారా మనం మళ్ళీ వెనక్కి వెళ్తాం. అంటే కనీసం దేవుని దృష్టిలో ఒక దినం అంటే ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ లమెక్ మరి మెతూసెలా యొక్క కుమారుడు లమెక్ ఇక్కడ చూస్తే 182 బతికి కుమారుని కన్నాడు. అతని కుమారుడు పేరు నోవా. మరి నోవాతో ఒక మాట అన్నాడు అంటే చూద్దాం ఒకసారి. ఆ నోవాని కని ఒక మాట అంటున్నాడు. ఏ మాట చూద్దాం. 29 భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. చూడండి, అంటే పీపుల్ గాట్ ఏ ప్రాఫిటిక్ అనాయింటింగ్ కదా. మరి మనము ఆ కయ్యూరు నుంచి చూస్తే అయినా వాళ్ళంతా ఆశీర్వదింపారు, డబ్బులు ఉన్నాయి, బ్లెస్ అయ్యారు, ఊర్లు కట్టించారు. కానీ ఇక్కడ చూస్తే తరముల్లో ఆశీర్వాదం ఉంది. దాని తర్వాత మెతూసెలా బ్లెస్ అయ్యాడు. మరి లమెక్ కూడా ప్రవక్త అయ్యి, మరి లమెక్కి ఎలా తెలుసు శపించినట్టు? వాళ్ళ తాతలు ఉండుంటారు కదా, మరి చెప్పుంటారు. అందుకని ఇతను ఏమంటాడంటే ఇతని మూలముగా మనకి విశ్రాంతి వస్తుంది అని ఒక ప్రవచనం ప్రవచిస్తున్నాడు. లెట్స్ సీ హిస్ ప్రొఫెసీ వన్ మోర్ టైం. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. ఇతను మనకి నెమ్మది కలగజేస్తాడంట. చూసారా? సో పీపుల్ బికేమ్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ ఈనాక్. ఈనాక్ తర్వాత మెతూసెలా. మరి ఈనాక్ మెతూసెలాకి మరి చక్కగా పేరు పెట్టాడు. మరి అభిషేకం మనం చూస్తున్నాం. వి సీ ఇన్ ద జనరేషన్స్ హౌ దే ఆర్ ప్రొఫెసయింగ్, ఐడెంటిఫైయింగ్ సీజన్స్. అంటే అతనిలో తెలిసిపోయింది అనమాట, ఓకే ఈ కుమారుడు నాకు విశ్రాంతినిస్తాడు, ఈ భూమికి విశ్రాంతినిస్తాడంట. నెవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ పవర్. నువ్వు ఒక్కడవైనా సరే నీ సామర్థ్యాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అందుకే యేసుప్రభు వారు ప్రతి ఒక్కరిని అంటారు, మీరు లోకమునకు వెలుగు. నీ ఒక్కదానివైనా లోకానికి వెలుగయ్యే సామర్థ్యం ఉంది ఇక్కడ. నోవాని ఏమంటున్నాడు? నీవి భూమికి ఆశీర్వాదంగా ఉంటావండి. నీ మూలంగా భూమికి విశ్రాంతి కలగొచ్చు.
హీస్ ప్రొఫెసైయింగ్. ఈరోజు వాక్యం వింటున్న ద్వారా మీ కుటుంబానికి విశ్రాంతి. Put your hands on your head. Renew their minds. ఎప్పుడు కూడా నీ వాక్యానుసారమైన తలంపులు. Give them dreams, prosperity, opportunities, blessings, glorious dreams. విశ్వాసము ద్వారా నేను స్వస్థపడతాను, నేను ఆశీర్వదించబడతాను, నా పిల్లలు ఆశీర్వదించబడతారు, నేను ఐశ్వర్యవంతుని అవుతాను, నేను శోధనలు జయిస్తాను. వారిని ఆశీర్వదించి నీ సంఘాన్ని హెచ్చించేటట్లు కృప సామర్థ్యం వారికి దయచేయమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you guys.